అభిషేక్ బర్లీ, రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, హిప్ అండ్ నీ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, ఆర్థ్రోస్కోపీ సర్జన్ అండ్ ట్రామా సర్జన్. నేను ప్రతి నెల మొదటి గురువారం మన ఖమ్మం యశోద మెడికల్ సెంటర్‌కి వస్తున్నాను. సో, ఇప్పుడు దాదాపు ఖమ్మంలో చాలా మందికి ఈ మోకాలు ఆపరేషన్, మోకాలు కీలు మార్పిడి ఆపరేషన్, తుంటి మార్పిడి ఆపరేషన్ చేయడం జరిగింది. సో, అదే విధంగా మనకి ప్రతి నెల మొదటి గురువారం యశోద మెడికల్ సెంటర్‌కి వస్తున్నాము. సో, ఇప్పుడు మీరు చూస్తుంది మా పేషెంట్ ఆపరేషన్ చేసి దాదాపు 2 సంవత్సరాలు అయిందమ్మా? సంవత్సరం అయింది. సో, ఆపరేషన్ చేసి సంవత్సరం అయింది. మోకాలు ఆపరేషన్ చేశాము. ఇప్పుడు బాగా ఫ్రీగా నడుస్తున్నారు. కుడి కాలు చేశాము. 2 బైలేటరల్. 2 కాళ్ళు, ఎడమ కాలు, కుడి కాలు 2 చేస్తున్నాము. చేసి కూడా సంవత్సరం కావచ్చింది. ఈరోజు నా దగ్గరికి చెకప్‌కి వచ్చారు. సో, అదే విధంగా ఇక్కడ నా దగ్గర కుడివైపు కూర్చున్న ఈయన పేరు రాజు గారు. మనకి తుంటి మార్పిడి ఆపరేషన్ చేశాము. తుంటిలో బాల్ అనేది వేశాము. సో, ప్రత్యేకంగా మనకి తుంటి మార్పిడి, మోకిలి మార్పిడి ఆపరేషన్‌లో నేను స్పెషలిస్ట్‌ని. దాదాపు ఇప్పుడు హైదరాబాద్‌లో 15,000 పైగా మోకాళ్ళ ఆపరేషన్, తుంటి మార్పిడి ఆపరేషన్‌లు చేశాను. చూస్తున్నారు కదా! ఈ బాల్ లోపల తుంటిలో వేసాము. సో, ఇప్పుడు ఆయనకి ఆపరేషన్ చేసింది ఎడమ తుంటికి. 2 సంవత్సరాలు 2024 సంవత్సరంలో చేశాము. మంచిగుంది ఇప్పుడు. సో, ఇప్పుడు అదే విధంగా మనకి కుడి తుంటికి ప్రాబ్లమ్ ఉందని చెప్పి మళ్ళా నా దగ్గర వచ్చి సంప్రదించడం జరిగింది. సో, ఈ ఆపరేషన్ సక్సెస్ అయింది కాబట్టి మంచిగా నడుస్తున్నారు కాబట్టి, ఇది పక్క తుంటి కూడా ప్రాబ్లమ్ ఉంది కాబట్టి అది చూయించుకోవడానికి వచ్చారు. సో, దీంట్లో మనకి రకరకాలుంటాయి. ఇదొకటి మనకి సెరామిక్ క్వాలిటీ అని ఒకటి, ఇంకోటి మెటల్ క్వాలిటీ అని. సో, ఒక్కసారి మనం ఆపరేషన్ చేయించుకున్నాక చాలా మంది భయపడతారు. ఫెయిల్ అయితుందేమో, నడవలేము అని చెప్పి. ఇమ్మీడియేట్‌గా ఆపరేషన్ చేసిన వెంటనే 24 గంటలైనా నడిపించాము. సో, మనకి దీంట్లో రోబోటిక్ సర్జరీ కూడా ఉంది. నీ రిప్లేస్మెంట్‌లో, హిప్ రిప్లేస్మెంట్ రెండిట్లోనూ రోబోటిక్ సర్జరీ ఉంది. ఎవరు భయపడాల్సిన పని లేదు. మంచి రిప్లేస్మెంట్ ఇవి. మోకిల్ మార్పిడి ఆపరేషన్. దీంట్లో కూడా రకరకాలుంటాయి. ఒకటి ఇది ఆక్సినియం అని ఒకటి, ఇంకోటి టైటానియం. అదే విధంగా మనకి గోల్డ్ క్వాలిటీ నుంచి, జర్మనీ నుంచి, ఆస్ట్రేలియా నుంచి ఇంపోర్ట్ చేయబడుతుంది. ఇప్పుడు వీటితో దాదాపు నేను ఒక 15,000 పైగా మోకాలు ఆపరేషన్ చేశాను. ఎవరికి ఎటువంటి సమస్య లేదు, ప్రాబ్లం కూడా రాలేదు. అందరూ ఫ్రీగా నడుస్తున్నారు. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మా మిస్సెస్ పేరు దేవచ్చమ్మ. మేము ముస్తాఫానగర్లో ఆర్ఆర్ లాడ్జ్ పక్కన ఉంటాం. అయితే నేను ఒక రిటైర్డ్ ఎంప్లాయీస్ని. 2 కాళ్ళు ఆపరేషన్ చేయించాము. ఇప్పుడు చాలా బాగుంది. దానికోసమే మేము ఒకసారి కలవడానికి వచ్చాము. మా తోడు కాక ఒక 10 మందికి దాకా చేశారు. వాళ్ళకి అసలు బాగానే లేదు. అంత చాలా బాగుంది. అండి కాంపెల్లి పక్కన ఒక 6 నెలలు తిరిగినండి ఖమ్మంలో. అయితే గ్యారంటీ ఏమని అన్నారు బాల్కు. అయితే సార్ పేరు చెప్పారు హైదరాబాద్. సార్ కాడ పోయినాము. 2 సంవత్సరాలు అయింది ఆఫీసం అయ్యి. అయితే 6 నెలలకే నాకు ఎగ్జామ్ ఉందండి. 6 నెలలకే అరక కట్టినండి. అరక దున్నుతున్నా. ఇప్పటి వరకు మందు కొట్ల ఎత్తిన, మిరపప్పు బస్తాలు ఎత్తున్నా, ఏమైనా ప్రాబ్లం లేదండి. ఇప్పటి వరకు బరువు మోస్తున్నా, నడుస్తూనే ఉన్నా. ఇప్పటి వరకు ఏం కాలేదు. నా పేరు పి వెంకటేశ్వర్లు. మా వైఫ్ సులోచన. ఈ మోకాలు నొప్పితోటి చాలా సంవత్సరాలు మేము బాధపడ్డాం. అనేక రకాల మెడిసిన్స్ తీసుకున్నాం. అది టెంపరీ రిలీఫ్గా మాత్రమే ఉంది. ఈ పర్మనెంట్ రిలీఫ్ కోసం మేము ట్రై చేసినప్పుడు మాకు తెలిసిన వాళ్ళ ద్వారా తెలిసినటువంటి డాక్టర్ గారి అడ్రస్ మాకు ఇచ్చారు. అంతకుముందు వాళ్ళు కూడా చేయించుకొని ఉన్నారు. వాళ్ళు చాలా సంతోషంగా, హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ఏ రకమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఏం ప్రాబ్లం లేకుండా, మెడిసిన్ కూడా చాలా తక్కువ కాలం మాత్రమే కాల్షియం టాబ్లెట్స్ వాడుతూ వాళ్ళు చాలా సంతోషంగా ఉండి మాకు అడ్రస్ ఇవ్వడం జరిగింది. శ్రీకర హాస్పిటల్స్ సార్ ఉన్నప్పుడు మేము వెళ్ళడం జరిగింది. ఆర్టీసీ క్రాస్ రోడ్, శ్రీకర హాస్పిటల్స్, హైదరాబాద్. ఒకేసారి ఒక 2 రోజుల తేడా మీద 2 మోకాలు ఆపరేషన్ చేయించాము. పోయిన అక్టోబర్కి 1 ఇయర్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఇప్పటివరకు ఎలాంటి ప్రాబ్లం లేదు. కాకపోతే సార్ వచ్చినప్పుడు కలిసి ఒకసారి మళ్ళీ సజెషన్ తీసుకుందాం, ఎలాంటి ఫిజియోథెరపీ చేయాలి ఏంటని. ఈవిడికి అంతకుముందు రైట్ లెగ్కి ఆపరేషన్ అయి ఉండే. అందులో ఒక స్టీల్ ప్లేట్, దానికి ఒక 6 స్క్రూస్ కూడా అందులోనే ఉండే. 17 ఇయర్స్గా ఆ స్క్రూస్ ప్లేట్ అందులోనే ఉండే. ఆ స్క్రూస్ ప్లేట్ రావడం చాలా కష్టం అని చెప్పారు మిగతా డాక్టర్స్ అందరు కూడా. సార్ వాటిని చాలా సునాయాసంగా తీశారు. వాటిని తీసి మాకు చూపించడం కూడా జరిగింది. ఆ స్క్రూ ప్లేట్ ఉండటం వల్ల ఆ టిష్యూస్ కొంచెం డ్యామేజ్ అయినాయని చెప్పారు. దానివల్ల ఫిజియోథెరపీ కాస్త అంటే ఎక్కువ కాలం చేయించాను. ఇప్పుడు తను చాలా హ్యాపీగా నడుస్తున్నారు. తన పనులు తను చేసుకుంటున్నారు, వాకింగ్ చేస్తున్నారు. అన్ని విధాలుగా పర్ఫెక్ట్గా తను క్యూర్ అయింది. ఈ విషయంలో నేను సార్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.
సార్ ట్రీట్మెంట్ చాలా చక్కగా ఉంటుంది. సార్ ఇచ్చేటువంటి సలహాలు సూచనలు కానివ్వండి, ఆ ఆప్యాయత కానివ్వండి మనం మర్చిపోలేము. సో చాలా బాగుంది. మేమైతే చాలా సాటిస్ఫై అయినాము, చాలా హ్యాపీగా ఉన్నాం. సాటిస్ఫాక్షన్ వేరు, హ్యాపీ వేరు. చూడటం మన అన్నట్టు చూస్తారు సార్. నా సిచ్యువేషన్ అయితే ఎవరికీ లేదు, అలాంటిది నేను అనుభవించాను. అది నా సార్స్ వల్ల సక్సెస్ అయ్యాను.